సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కురిక్యాల జమున మన జడ్పీ చైర్పర్సన్ పంపించాలి మనిషి క్యాంపులు చేసి ఎన్సీసీ స్టూడెంట్ వచ్చి ఎమ్మెల్యే గారు భూమిని సత్కరిస్తారు. సహకారం తీసుకొని చక్కగా తీర్చిదిద్దుతున్న మన సెక్రటరీ గారికి మన జడ్పీ అట్లాగే పద్మశాలి భవనం కూడా స్లాబ్ వేసి ఉన్నది, అది కంప్లీట్ కావాలి. ఇంకా చిల్లర సంఘం కూడా అడిగినరు, వారికి కూడా మన ఎమ్మెల్యే అన్ని పనులు అడగగానే చేస్తున్న మన ఎమ్మెల్యే సంజయ్ సార్ గారికి మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొన్ననే మనం దాదాపు 7 కోట్లతో కల్లెర్ రోడ్డు శంకుస్థాపన చేసిర్రు. అది ఇంతవరకు అంటే ఈ కరోనాతోని కొంచెం నిధులు లేకపోవడంతో అది ప్రారంభించలేకపోయినరు. అది గిట్ట అయితే మన గ్రామానికి చాలా బాగుంటుందని నేను వారిని విన్నవించుకుంటున్నాను. పని మొదలు పెడతామని వాళ్ళు కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. అది కూడా మన సార్కు మనం ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే రోడ్లల్లో ఇక ఎక్కడ లేకుండా అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాం. అట్లాగే మనకు ఇంటర్నల్ రోడ్స్ ఒక 2-3 రోడ్లు మిగిలిపోయినాయి, 3 రోడ్లు. అవి కూడా ఇప్పుడు మనకు ఇప్పుడే సభాముఖంగా చెప్పి మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చినప్పుడు అవి ఎస్టిమేట్ చేయడం జరిగింది. వాటిని కూడా మనం ఒకసారి ఒక లెటర్ తీసుకొని అవి మనకి ఇప్పించాలని కోరుచున్నాను. కెనాల్ కూడా మనకు ఫ్రీగా మంచిగా రావడం జరుగుతుంది. మనం ఇంతకుముందు కెనాల్ అయితే రాత్రుళ్ళు తిరుగుదురు పాపం రైతులు, రాత్రులు వారితో పాటు నేను కూడా 2 రోజులు ఎన్నో ఉన్నాయి. అట్టి సమస్య తీర్చినందుకు వారికి ధన్యవాదాలు. ప్రైమరీ స్కూల్ ఒకటి అది వాక్కు దగ్గర ఉన్నది, దానికి దాదాపుగా ఒక 100 మీటర్లు ఉంటుంది. దానికి కాంపౌండ్ వాళ్ళు తక్షణమే మంజూరు ఇవ్వాలని మన ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. ఇంకా గ్రామం నుంచి ఎవరైనా మాట్లాడాల్సి తప్పకుండా మనకు వచ్చే నవంబర్ 6కే ముహూర్తం ఉందని అన్నారు. అప్పటికి ముగ్గు పోసడానికి పత్రం తీసుకురావాలని కోరుచున్నాం. దయచేసి సీసీ రోడ్లు 3 బ్యాక్ ఉన్నాయి, అవి ఇప్పుడే సార్ చెప్తారని మనవి చేస్తున్నాం. మన గ్రామం నుంచి మొదటి నుంచి చూసిన వారు తనకు బాగా తెలుసు. మన మాజీ జెడ్పీటీసీ ఈనాటి ముట్రాజ్పల్లె అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు మన సంజయ్ గారు, అలాగే కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్పటికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి బాగా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే అన్నిట్లల్లో కేసీఆర్ గారు వచ్చింది మరి ఎన్నో అభివృద్ధికరమైన రైతుల గురించి కానీ, ఇప్పుడు పల్లె ప్రగతి కానీ, మన ఇది అది దామం కానీ, ఇవన్నీ కూడా
మరి వారు ప్రతి గ్రామంలో ఉండాలని తన కోరిక. కాబట్టి దానికి గాను మన ఎమ్మెల్యే గారు కూడా 6 నిమిషాలు రోజు పొద్దున లేచి సాయంత్రం దాకా కష్టపడి మరి అన్ని గ్రామాలను తిరుగుకుంటూ ఏ గ్రామంలో ఏ పని ఉన్నా, ఏ రోడ్లున్నా, ఏ అవసరాలు ఉన్నా కూడా మరి చాలా కష్టపడి తిరుగుతున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఏదో ఎమ్మెల్యే అట్లా వచ్చి ఇట్లా పోతుండ్రి, కానీ ఇప్పుడు రోజు కూడా ఒక గడియ కూడా రికామ్ లేకుండా కూడా మన సంజయ్ అన్న గారు మరి తిరుగుతుండ్రు. అట్లాగే అభివృద్ధి కొరకే, మన ప్రజల కొరకు, రైతుల కొరకు, అందరి కొరకు మరి డబల్ బెడ్రూమ్లు కానీ అన్నీ కానీ ఈ ప్రభుత్వం ఆశించాలంటే మనకు మరి అన్ని తీర్ల సహకారం అందిస్తుంది. రైతులకు కానీ, బలహీన వర్గాలకు కానీ, బడుగు వర్గాలకు కానీ, గొల్లలకు కానీ, అందరికీ, అన్ని కులాలకు. కాబట్టి దయచేసి మన అందరం కూడా గుర్తించేది ఏంటంటే మరి కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు మనం మర్చిపోవద్దని మనవి చేస్తూ, మా సంఘంలో 23 సభ్యులు వాళ్ళ స్ట్రగుల్ వల్లే సాధ్యమైంది సార్. నిజంగా చెప్పాలంటే మా గవర్నమెంట్ నచ్చింది 10 to 15% సార్. మిగతా దాదాపు 70 నుంచి 80% వరకు మేము వివిధ 23 సంఘ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్ దాదాపుగా 50 to 60,000 ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి వసూలు చేసి ఈరోజు ఇంత పెద్దగా కట్టుకోవడం జరిగింది. సో మేము మా సంఘం నుంచి మీకు కోరుకునేది ఒకటే సార్, మీరు ఇచ్చినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో దాదాపుగా 10 to 15%. మాకు కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. గవర్నమెంట్ నుండి ఇంకో 10 to 15 మాకు అందజేసిన అది మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో అందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. సంఘ భవనాన్ని సంజయ్ అన్న గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. ఈ మన కాన్స్టిట్యున్సీలో చూస్తున్నాం, కానీ ఎక్కడ కూడా ఇంత మంచిగా సంఘ భవనం నిర్మించుకోలేదు. చాలా సంతోషం. ఎప్పటికి కూడా సంజయ్ అన్న గారు, మేము కానీ మన మున్నూరు కాపు సోదరులకు అండగా ఉంటామని తెలియజేస్తూ, ఏ కుల సంఘ భవనానికైనా కూడా అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేయాలి, కాస్త కుస్త ఇస్తున్నామనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి కుల సంఘ భవనాలు కట్టుకుంటే పేదవాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో వేసుకుంటే బీదవాళ్ళు ఎక్కడికి పోలేని పరిస్థితిలో ఆ ఇల్లు చిన్న ఉంటే ఇంట్లో వేసుకొని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి ఈ కమ్యూనిటీ హాల్లకు డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా ఈ కమ్యూనిటీ హాల్ డబ్బులు సంజయ్ అన్న గారు వెంటబడి అప్పుడు ఆనాడు మన ఎంపీ కవితక్క గారు సహకారంతో ఈ యొక్క డబ్బులను తీసుకొచ్చి ఇంకా అనేక కుల సంఘ భవనాలకు కూడా మన నియోజకవర్గంలో ఇచ్చించడం జరిగింది. కాబట్టి మన మున్నూరు కాపులకు కూడా ఇంకా హైదరాబాద్లో కూడా 4 ఎకరాల స్థలాన్ని కేటాయించి మున్నూరు కాపుల అభివృద్ధి ధ్యేయంగా అన్ని కుల సంఘాలు, అన్ని వర్గాలతో పాటు మున్నూరు కాపు వర్గాన్ని కూడా ముందంజలో ఉంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహార్నిశలు కృషి చేస్తుంది. తప్పకుండా మీకు కోరిన విధంగా సంజయ్ అన్న గారితో పాటు మేమందరం కూడా అన్ని కులాలకు కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ, అదేవిధంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, ఈ విధంగా అనేక మంచి కార్యక్రమాలు పల్లెల్లో ఉన్న గుట్రాజు పల్లెలో ఉన్న పల్లె ప్రజల కోసం ఈ యొక్క కార్యక్రమాలు మనం ప్రారంభించుకోవడం. ఈరోజు పార్క్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఈ గుట్రాజు పల్లెలో ఉన్న ప్రజల యొక్క ప్రశాంతత, ఆనందం కోసం, ఆహ్లాదం కోసం ఆ యొక్క పార్కు మీకోసం వినియోగించబడుతుందని చెప్పేసి దేశంలో ఎక్కడా కూడా లేదు ఒక పల్లె ప్రకృతి వనం అనేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పట్టణాలలో పార్కులు ఉంటాయి, పల్లెల్లో కూడా పార్కులు ఉండాలి, పల్లె జీవులు కూడా ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని చెప్పేసి ఈ యొక్క పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం. అదేవిధంగా వైకుంఠ ధామం అంటేనే ఒక దేవాలయం లాగా దాన్ని పూజిస్తారు. కాబట్టి వైకుంఠ ఎవరైనా చనిపోతే ఎక్కడ అది కాల్చాలో తెలియని పరిస్థితి, కొంతమంది కులాలు సంఘాల మధ్యలో చిచ్చు ఉండే, కానీ అందరం కూడా ఒకటే అని ఈరోజు వైకుంఠ ధామాలకు కూడా స్వయంగా ప్రభుత్వమే డబ్బులు వెచ్చించి సర్పంచ్ గారికి బాధ్యత ఇచ్చి ఈరోజు మన అందరి కోసం, మీ అందరి కోసం ఈరోజు కట్టివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు మున్నూరు కాపు సంఘ భవనాన్ని ఎంతో గొప్పగా నిర్మించుకొని మాచే ప్రారంభింపజేయించిన మా మున్నూరు కాపు సంఘ పెద్దలకు మరియు యువతకు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఇంతకుముందు చెప్పినట్టు మొట్టమొదటిగా మున్నూరు కాపు సంఘం చేసుకున్నాం. 2,76,000 ఇవ్వడం జరిగింది. వాస్తవానికి అది ఇచ్చినాడైతే పైసలు ఇట్లా రెడీ ఉండే, ఇట్లా కట్టుకుంటే అట్లా పైసలు వచ్చేటట్టుండే. దాదాపు 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు కొద్దిగా కరోనా వచ్చి కష్టాలలో పడ్డాం. అయినా కానీ ఇక్కడ మున్నూరు కాపు సంఘం, యాదవ సంఘం, ఎస్సీ సంఘం,
పెరక సంఘం, ఈ రకంగా వివిధ కుల సంఘాలకు డబ్బులు ఇవ్వడం. అట్లనే మన అనంతరం కాడ కూడా గౌడ సంఘం, మేదర్ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, యాదవ సంఘం, ఎస్సీ సంఘం అక్కడ కూడా ఇచ్చినాం. దాంతోపాటు ఇవన్నీ కుల సంఘాలకు కొంత ఇవ్వడం జరిగింది. కానీ ఇవ్వడం అంటే ఏ స్థాయిలో ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు అంటే ఇంతకుముందు సోదరి జడ్పీ చైర్పర్సన్ గారు చెప్పారు, హైదరాబాద్ నుంచి పెడితే మన 5 రూపాయల దానికి ఇచ్చారు కుల సంఘ భవనాలకు. ఇవాళ మన మున్నూరు కాపు సంఘ భవనాలకే చూసుకుంటే ఏం లేకున్నా కానీ దరూరుకి వెళ్ళి పెడితే నీ ధర్మాజిపేట అవతల దానికి కావచ్చు, మంగళ దానికి కావచ్చు, ఒక్క చలిగాలో ఒక 3 సంఘాలు ఉంటే 3టికి 3 ఇచ్చినాం, 10.5 లక్షలు. ఆ రకంగా ప్రతి చోట కూడా మనం అన్ని కుల సంఘ భవనాలకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. జగిత్యాల మన యాదవ సంఘం ఉంటుంది, 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఎన్నడూ కూడా చరిత్రలు ఇవ్వలే, 10 లక్షలు ఇచ్చినాం. ఈ రకంగా మన పెరక సంఘం కావచ్చు, జగిత్యాల పద్మశాల సంఘం కావచ్చు, ఇక్కడ కావచ్చు, ప్రతి చోట కూడా ప్రతి కుల సంఘ భవనాలకు వీలైనని ఇవ్వడం జరిగింది. అదొక ఎత్తు. ఎప్పుడైనా ఏ సంఘ భవనాలకు వెళ్ళినా ఇంతకు తమ్ముడు రవి చెప్పిండు, సార్లేదు అన్నాడు. తప్పకుండా రవేట బాయ్ మీ మిత్రబృందం అందరు కూడా భరోసా ఇస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు కొంత నిధులు వచ్చినా కానీ తప్పకుండా చేస్తాం. ఎందుకంటే పోయినసారి ఎవరు కూడా కళలో కూడా అనుకోలే ఇన్ని వస్తాయి ఇన్ని సంఘ భవనాలు. కానీ ముఖ్యమంత్రి గారు డిఎంఎఫ్టీ నిధులని చెప్పి స్పెషల్గా తీసుకొచ్చి అప్పుడు ఇవ్వడం జరిగింది. చచ్చిపోలే, మనుషులు చంపుతుంది. ఇగో నిన్న కూడా చెర్లకొండాపురం ఒక గంగాపుత్రుడు మా మలయ చచ్చిపోయాడు. నాకు బాగా తెలుసాను కరోనాతోటి. కాబట్టి దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. అయితే కరోనాతో చచ్చిపోతే ఏమవుతుంది, వ్యవసాయం నడతలేదా, ఎద్దు నడతలేదా అని అనుకోవచ్చు. ఒక్కొక్క పేషెంట్ సర్కార్ దవాఖాన సరికైతే 50,000 నుంచి 1,00,000 ఖర్చు అవుతుంది ప్రభుత్వం. ప్రైవేట్లో పోతున్నది ఇక మీకు తెలుసు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. ఆ ఇల్లు పోతుంది, మనిషి పోతున్నాడు. అంటే ప్రభుత్వంకు అదనంగా ఖర్చు పెరిగింది, ఆదాయం కూడా తగ్గిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర దుబాయ్, మస్కట్, సింగపూర్, సంగపల్లి ఉంటారు, మీరు అడుగుని అంతటా కూడా తగ్గిపోయింది, అంత స్లో అయిపోయింది. అయినా కానీ అప్పుడప్పుడు వినబడుతున్నది అన్నట్టు. ముందుగా అలా చెప్పి ముచ్చట చెప్తే బాగా చెప్తా. తర్వాత ఒకనాడు ఇదే నాయకులు ఎల్లనతో కాలరంగం ముచ్చట పెట్టుకుంటూ వచ్చిన మా చెప్పించారు. నేను కూడా పుట్టి పెరిగినోనే, నాకు ఎద్దేవసం అన్ని ఉన్నోనేనా, నేను సర్కార్ బాగాలేదు. అది మీ పెద్ద సార్ నాగేందర్ సార్ నా క్లాస్మేట్ ఉండే. నాగేందర్ నా క్లాస్మేటే, వయసులో పెద్దోడు, నేను 2 ఏళ్ళు చిన్నోని. కానీ ఇద్దరు ఒకటే తరగతి. వాళ్ళది నాది ఒకటే వాడకట్టు. విన్నారా, గంజలో మా ఇల్లు మూలకో సందిలాలది. ఈడ బడికి కూడా వచ్చిన ఎన్నోసార్లు. నేను ఎమ్మెల్యే కాకముందే ఓసారి పిల్లలందరికీ డ్రెస్సులు కుట్టిపించాడు. అతను 30,000 కూర్చుకోబెట్టాడు. ఏ ఎమ్మెల్యే లేదు, రాజకీయం లేదు. 50,000 నేనైతే 35,000 ఇచ్చిన, 32, 35. అంటే ఈ విషయాలపైన మాకు అవగాహన లేక కాదు, పూర్తి స్థాయిలో పుట్టరాజపల్లి కావచ్చు, ఆ స్కూల్ అప్గ్రేడేషన్కి ఎవరు ఇచ్చారు, సత్యనారాయణ వచ్చి అప్పటికెళ్ళి నాకు కొంత అవగాహన. కాబట్టి ఇవాళ పరిస్థితులలో మన ప్రభుత్వం నీ గుట్రాజపల్లి చెరువు నిండకపోతే చెరువు నింపిందా లేదు. కరెంటు లేక మనోళ్ళు తెలంగాణకి ఎటుపడతాడు పోదురు, పొలాలు ఎండిపోవు. కరెంటు లేక ధర్నాలు చేస్తారు, నీళ్లు లేక ధర్నాలు చేస్తారు. ఎందుకు? పంటలు పండుతలేవని. ఇక ఇప్పుడు ఒకరిద్దరు ఇక కండువలు వేసుకొని తయారవుతున్నారు. పంటలు బాగా పండినాయి, ఇక ఎట్లా అని చెప్పి ఇప్పుడు ఏదో ఒకటి బడగాసి మీద వారాలి కేసీఆర్ గారి మీద. తయారైతూ రీడికలు కూడా 5-6 వెళ్తారు. ఒకవేళ తయారయ్యారు కండు వేసుకొని చూసిన విన్నారా, ఇక తయారవుతారట. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది? కడుపు నిండా తిండి, ప్రతి పశువుకు గ్రాసం. ఇక కావాలంటే మొట్టమొదటి ఏం కావాలి? నీళ్లు కావాలి, కరెంటు కావాలి, దానికోసం పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి కూడా ఇవాళ 64 లక్షల రూపాయలు ప్రతి పంటకు వస్తున్నది. అనంతరం గుట్రాజపల్లి కలిపితే 1,20,00,000 రూపాయలు వస్తున్నది. అట్లనే మరి ఇక్కడ నీళ్లు లేవు. ఎప్పుడు అంటుండే మా సదాజల, మాకు పేరుకు సదాజల, నీళ్ళన్నీ కిందికి పోతున్నాయి సార్ అంటే 1,80,00,000 రూపాయలతోటి టెండర్ ప్రక్రియ పూర్తయింది. మరి మన గ్రామస్తులు కూడా కొంత సహకరించాలి. ఇవాళ ఎన్ని ఊర్లు మురుగుతే మనకు పోచంపాడు కాలువ వచ్చింది, నీ చెర్లకు నీళ్ళు వచ్చినాయి కాలువలు. అటువంటిది ఒక 2 ఎకరాలు టెంపరీగా తింటాయి ఇయ్యిండ్రయ్యా, ఆ పంట నష్టం కూడా ఇస్తామంటే మన వాళ్ళు సహకరించబోయారు. మీరు అందరూ కూర్చొని ఆ రైతుల్లో 2-3 రైతులను ఒప్పిపియాలి. మీరే కానీ ఒప్పిపించుంటే ఇగో ఎట్లయితే తిప్పల పడకాడ మా చెల్లె కట్టించిందో ఆడ ఏం మాట ఉండినమ్మా, గచ్చమాట అదే గుర్తుదారు ఈడ కూడా గట్టిపడేస్తుండే. ఆ నీళ్లు ఎంత దూరం ఆగుతాయి? 6 కిలోమీటర్లు ఆగుతాయి. వాగులు ఉంటే బాయిలకు నీళ్ళు వస్తాయి, గోదగొట్టుకు నీళ్ళు వస్తాయి, అలా చేపలు పెరుగుతాయి, చెట్టు చేమ అన్నీ పెరుగుతాయి. పైసలు తయారున్నాయి. పని మొదలు పెట్టేటప్పుడు కొద్దిగా ఆపేది.
దయచేసి అటు కళ్యాణులు కావచ్చు, ఇటు గుట్టరాజపల్లి కావచ్చు, ఆ రైతులు 3-4 రైతులు ఏదైనా పంట నష్టం అయ్యేది ఉంటే కూడా మనకు కొద్ది ఇస్తామని కూడా చెప్పినా కదా. ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి ఇప్పిస్తా. ఆయనకి ఇచ్చిన అవుతుంది సీసకో బాదుకో. మరి బంగారు తెలంగాణ అంటే గదే, అది దాచిపెట్టుకుంటే మనిషికి 3 తులాల బంగారం అవచ్చు. పోలా బరాబర్ వస్తుండే. ఆ పిల్లల్ని ఎత్తుకున్నారు, ప్రైవేట్లకు ఎదురు కావచ్చు. సర్కార్ దవాఖానలకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల అయితే 13,000, మగవాళ్ళు అయితే 12,000. కళ్యాణ లక్ష్మి పథకం ఎక్కడుందా? ఏడలేదు. ఇక మాట్లాడతారు అన్ని మేమే ఇస్తున్నాం అని పేపర్లలో, టీవీలలో. 24 గంటల కరెంట్ ఉచితంగా రైతులకు ఇస్తున్నాం. ₹1 కేంద్రం ఉందా అని అడుగుతున్నా. రైతు బంధు ఇస్తున్నాం, ₹1 ఉందా? మనం చూసి ఏదో తాపక 2,000 ఎత్తున్నారు. రైతు బీమా నేను చెప్పిన 8 మంది రైతులల్లో ₹1 కేంద్రం ఉందా? నీ బీడీ కార్మికులు 102 మందికి నెలకు 2,000 వస్తున్నాయి, అందులో ₹1 కదా? గట్లనే అనంతరంగా మా గౌడనాలు గీత కార్మికులకు వస్తుంది, ₹1 ఉందా? 14 మంది ఒంటరి మహిళలు ఉన్నారు, మొగడీడ్స్ పెట్టిపోయిన వాళ్ళు, వాళ్ళకి ₹1 వస్తుందా బయటకెళ్ళి? ఇక వచ్చే మిగతా వాళ్ళకి దానికి ముసలోళ్ళకో గుడ్డలకు కుంటలు ఉంటే ₹200 వాళ్ళు ఇచ్చే, మిగతా అంతా మనం ఇస్తున్నాం. ఇది ధైర్యంగా చెప్తున్నాం, మైక్ పట్టుకొని చెప్తున్నాం. ఇవ్వాలంటే అన్ని మేమే ఇచ్చినాం, అన్ని మేమే ఇచ్చినాం. ఏమి ఇచ్చినాం? ఇచ్చినాం కొన్ని. వీడికి తీసుకుపోయిన వాటిలో ఇప్పుడు ఏదో వైకుంఠధామని చేస్తే అలా సగం పైసలు వాళ్ళ మామూలు లేవని అంటలేదు. కానీ ఎక్కువ మటుకు మనది 24 గంటల కరెంటు ఉచితం ఇచ్చే దాంట్లో ప్రతి రూపాయి మనదే. ఇవాళ చెక్ డ్యాములు కడుతున్నాం, మిషన్ కాకతీయ చేసుట్లోనే ఇవాళ చెరువులు మంచిగాని, అందులో ₹1 ఇచ్చిండ్రా? ఒక్కో ఇంటికి నీళ్ళు వస్తున్నాయో వస్తలేవు, కానీ ట్యాంకులు కట్టినాం, పైపులు వేసినాం. ₹1 కేంద్రం ఉంది, అన్నీ మనే. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ప్రతి వాళ్ళ కోసం పనిచేస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ కొన్ని సిమెంట్ రోడ్లను అడిగినారు, ఇదివరకు కూడా అడిగినారు, కొన్ని వేసినాం, ఇంకా వేయచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఇంతకుముందు చెప్పినట్టు అరిగిపోయిన రికార్డులకి చెప్తున్నాను అనుకోకరి. కరోనా వల్ల ఖచ్చితంగా కష్టాలే ఉన్నాయి, ఇయ్యాలంటే కూడా భయంగానే ఉన్నది. కాబట్టి కొంత స్లో అయింది అంతే తప్ప ఇంత అభివృద్ధి మాత్రం ఇదివరకు ఎన్నట్టు జరగలేదు. ఆగినాయి కొన్ని. ఇంతకుముందు చెప్పిండు బాలని అనుకుంటుండే, నేను ఫోన్ మాట్లాడదు, అది ఫోన్ ఇక బలివీటికి మాట్లాడుతున్నాను, ఈయనంతా చెప్పేదే వింటున్నారు. ఆడ స్కూల్ ఆగిపోయింది, కవితమ్మ శంకుస్థాపన చేసినాను, తప్పకుండా దానిపైన కూడా దృష్టి పెడతాం. స్కూల్ ఇక్కడ కట్టుడు ఆగిపోయింది, కానీ ఆ ఎస్సీ పిల్లలకు చదువు ఆగలే. జగిత్యాల కిరాయి దాంట్లో పెట్టి ఆ ఎస్సీ పిల్లలకు మంచిగా మటన్ చికెన్ తోటి మంచిగా భోజనం పెట్టాం. ఈ కరోనా వచ్చిన కాగితుంది వాస్తవానికి కేంద్రానికి రావాలి. ఎప్పుడు వస్తాయి? బియ్యం పోయినాక. ఆ బియ్యం తీసుకునే దానికి 36 వంకలు పెడుతున్నారు. మీరు ఏ రైస్ మిల్లో అడుగురికి చెప్తారు. ఇప్పటికి కూడా అన్ని రైస్ మిల్లల్లో కూడా ఫుల్ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం మన రైతన్నల కోసం కావచ్చు, ఆడబిడ్డల కోసం కావచ్చు, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ విషయాలు కావచ్చు, కరెంటు విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నది. అదేవిధంగా రామాలయం విషయం చెప్పారు, మనం చూస్తున్నాం. కొన్ని పెద్ద గుళ్ళకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, కవితమ్మ గారి దృష్టికి, మన పక్క నియోజకవర్గం ఊరు దాటితే వాళ్ళదే, మన పెద్దన్న లాంటి ఈశ్వరన్న గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. తీసుకెళ్ళి నేను, మా జడ్పీ చైర్మన్ గారు, సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, మిగతా నాయకులు అందరం కలిసి నిరంతరం ప్రక్రియగా ఈ అభివృద్ధికి మేము కృషి చేస్తాం. అదేవిధంగా ప్రతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటాం, మీ సేవకుల్లాగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.